వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. లయన్స్ ఇంటర్నేషనల్ మంచిర్యాల క్లబ్బుల ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవం. మంచిర్యాల జిల్లా కేంద్రం లయన్స్ భవన్లో ఉచిత నేత్ర చికిత్స నిర్ధారణ శిబిరం ఏర్పాటు. మహిళలు సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని నిలబడాలి. లక్షట్పేట పట్టణంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామంలో 100 ఏళ్ల నుండి రగులుతున్న భూ సమస్యలను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్లో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భూ సమస్యల సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు, మోకా సర్వే నెంబర్లు, ఇతర పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ కోసం ఆర్డీఓ, తహసీల్దార్, ఆర్ఐలతో బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మిస్సింగ్ సర్వే నెంబర్, ప్రభుత్వ భూములు, సాదా బైనామా, అటవీ భూములు, హద్దుల నిర్ధారణ సంబంధిత భూభారతి కార్యక్రమంలో పొందిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 457 ఎకరాలకు సంబంధించిన 170 కుటుంబాలు దాదాపుగా 100 సంవత్సరాలకు పైగా భూ సమస్యలతో బాధపడుతున్నారని, సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది రైతులు వచ్చారు. వాళ్ళు 1.5 months బ్యాక్, ఐ థింక్ 6 week బ్యాక్ కూడా వచ్చారు. సో ఈ కొంచెం కొన్ని ఇష్యూ ఉంటుంది. నార్మల్గా చిన్న చిన్న సర్వే సంబంధించిన ఇష్యూ ఉంటుంది. ఎందుకు పాత సంబంధించిన ఈ భూభారతి చట్టంలో ఎవరైనా ఎక్కడ ఉన్నారో సబ్ డివిజన్ రికార్డ్ అన్ని పగడబందీగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇష్యూ. కానీ పాత రికార్డులో ఒక పెద్దగా సర్వే నెంబర్ ఉంటుంది. దాంట్లో ఏ రైతులు ఎక్కడ ఉన్నారు ఏమో తెలియదు. మోకా మీద ఒకరు ఉంటారు, పేపర్ మీద వేరే ఉంటారు. ఉన్న పేపర్కి సర్వే నెంబర్ మ్యాచ్ కావు. సో అట్లా ఇష్యూస్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో దానికి క్లియర్ చేయడానికి ఒక ఎంజాయ్మెంట్ సర్వే చేయాల్సింది. సో వాళ్ళు చెప్పారు, మీ అందరూ కూడా విన్నారు. దాదాపు 170 మంది కుటుంబాలు ఉన్నారు. 450 acres ఉన్నాయి. మా సర్వే సిబ్బంది ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో అన్నీ చేసేసి దాదాపు సెట్ చేశారు. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉంటుంది కానీ మన ఇంటెన్షన్ ఖచ్చితంగా సార్ట్అవుట్ చేయడానికి ఉండాల్సింది. మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా సివిల్ డిస్ప్యూట్ ఉంటుంది అని ఇద్దరు సివిల్ డిస్ప్యూట్ సార్ట్అవుట్ చేయడానికి రెడీగా లేరు. తర్వాత రెవెన్యూ సిబ్బంది దానిలో ఏం చేయరు. కానీ సివిల్ డిస్ప్యూట్ కూడా ఎవరైనా సార్ట్అవుట్ చేయడానికి, జెన్యున్గా చేయడానికి వాళ్ళు వచ్చి నాకు జెన్యున్గా సరే ఏమైనా అయితే చేసేసేయండి అంటే అట్లా ఉన్న ఇష్యూస్ ఖచ్చితంగా మనం టేకప్ చేస్తాం. లాస్ట్ సీజన్ అయిపోయిన తర్వాత ఆ టైంకి సివిల్ డిస్ప్యూట్ పోలీస్, రెవెన్యూ ఆధ్వర్యంలో టేకప్ చేశాను. సేమ్గా ఇట్లా ఉన్న ఇష్యూ ఫారెస్ట్ రెవెన్యూ డిస్ప్యూట్ కూడా తీసుకుంటున్నాము. ఇక్కడ ఎలాంటిగా పేపర్ లేకుండా ఫారెస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న కూడా మేబీ క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడానికి కూడా వచ్చింది. సో అట్లా చేసేసి ఎక్కడ వరకు ఏమైనా ఉంది దానికి లీగల్గా మనం ఎంతవరకు సార్ట్అవుట్ చేయగలుగుతాం, మన సిబ్బంది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా చేయాల్సి దాని గురించి ఆలోచించాలి. మళ్ళీ ఇబ్బంది ఉంటుంది, రికార్డ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ మన ఆలోచన ఎట్లా ఉండాలి అంటే మనం ఎట్లా సార్ట్అవుట్ చేయగలుగుతాము దానికి సంబంధించి మనం ఆలోచించాలి. అండ్ ఒక కరెక్ట్ ఇంటెన్షన్ తోటి సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు ఎట్లా రైతులు కోఆపరేట్ మాకు చేస్తున్నారు, ఈరోజు ఎట్లా చెప్తున్నారు ఇట్లా పనులు మాకు సార్ట్అవుట్ అయింది, సరే ఇష్యూ సార్ట్అవుట్ అయింది, అట్లా మనం పనులు చేసేసి సార్ట్అవుట్ చేయాల్సింది. ఖచ్చితంగా అందరూ మాకు కోఆపరేట్ చేస్తారు. ఒక మంచిగా అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు అవుతుంది. దానికోసం మనం అందరూ రెడీగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ఏమైనా ఇబ్బంది అయితే డైలీగా అరౌండ్ 1:32 ఆర్ సాయంత్రం 6 o'clock 2 times నార్మల్గా కలుస్తాను. కానీ సాయంత్రం 6 o'clockకి పక్కా కలుస్తాం. సో ఎవరికి ఏమైనా ఇష్యూ అయితే మా దృష్టికి తీసుకురావాలి. ఎక్సెప్ట్ ఫర్ సివిల్ డిస్ప్యూట్ అంటే మా అన్న పేరులో అయింది, మాకు ఇప్పుడు బాటా ఇవ్వట్లేదు, ఆ ఉన్న కేసెస్ తప్ప మిగతా ఎక్కడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కడైనా ఉంది, ఆ ఇష్యూస్కి మనం సార్ట్అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి మనం ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాము. ఐ థింక్ మీ అందరికీ నేను చెప్తున్నాను, లాస్ట్ 2 months నుంచి నాకు పట్టా కావట్లేదు, అట్లా కంప్లైంట్ రావట్లేదు. సో ముందు చాలా వచ్చింది మాకు పట్టా కావట్లేదు, ఇప్పుడు వేరే రకాలకి మా భూమిలో వేరే వాళ్ళు వస్తున్నారు. అట్లా ఇష్యూస్కి ఇప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నాము. కొంచెం టైం పడుతుంది. పర్టికులర్గా టౌన్ ఏరియాలో 100 గజాలు 120 గజాలు ఉన్నాయి, సేమ్ ల్యాండ్కి క్లెయిమ్ చేస్తారు. అట్లా ఉన్న కేసెస్కి కొంచెం ఇష్యూ అవుతుంది. కానీ
పట్టా కాలేదు ఆర్ అసైన్డ్ ల్యాండ్లో మోకా మీద ఉన్నావు పట్టా రాలేదు, మోకా మీద లేని వాళ్ళకి పట్టా అయింది, అన్ని రకాల ఇష్యూ భూభారతీ చట్టం కింద సార్ట్ అవుట్ అవుతుంది. మనం అన్నిటికీ ఫాస్ట్గా సార్ట్ అవుట్ చేస్తున్నాం. అప్లికేషన్ పెండింగ్ పెట్టకుండా ఖచ్చితంగా పరిష్కారం రావాలి. అట్లా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులు చేస్తున్నారు. ఐ హోప్ ఇంకా కొంచెం టైంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేయగలుగుతాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా వేమన్పల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్యకు రాజకీయ నాయకులతో పాటు పోలీసులది కూడా ప్రధాన పాత్ర ఉందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కారణంగా మధుకర్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు వేమనపల్లిలోని మధుకర్ ఇంటికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ ఏటా మధుకర్కు వస్తున్న రాజకీయ ఆదరణను చూసి ఓర్వలేక రాజకీయ ఒత్తిడులకు లోనై పోలీసులు ఆయనపై అక్రమ కేసులు పెట్టి వేధించడంతోనే ఏటా మధుకర్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, నిందితులను వెంటనే అరెస్టు చేయకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. రాజకీయంగా ఏటా మధుకర్ జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తి అని, రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని రాజకీయ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతోనే వారి సహకారంతోనే ఏటా మధుకర్కు వేధింపులు ఎక్కువయ్యాయని, వేధింపుల కారణంగానే మనస్తాపన చెందిన ఏటా మధుకర్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణకు రామగుండం సిపిని కలిసి వివరిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏటా మధుకర్ సంబంధించిన పరామర్శ వచ్చిన సందర్భంగా మీ అందరూ రావటము, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వారి యొక్క కుటుంబాన్ని పరిగణించడం అనేది ఈరోజు ఈ సందర్భంగా మనకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా గెలుస్తాము అని చెప్పేసి బీజేపీ ఇక్కడ అనే భావించేటటువంటి ఒక అభ్యర్థి ఈరోజు అతను ఇక్కడ బీజేపీకి పనిచేసి ఈ నీల్వాయి ప్రాంతంలో వేమనపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడిగా ఎదిగి అధ్యక్షుడుగా అయి గతంలో కూడా ఈ జిల్లాలో పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు. ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు. మధుకర్ అనేటటువంటి కార్యక్రమం నాయకులు, ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోలో వెళ్లేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఒక ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దోషులే దీంట్లో. కాబట్టి ఎఫ్ఐఆర్ లో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పేరు రాయడం జరిగింది. మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు. మరి కొంతమంది పోలీసు అధికారులే దాంట్లో వాళ్ళ పాత్ర ఉన్నది. వారి యొక్క కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితే, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్న ఒత్తిడితో అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాల్లో వాళ్ళు పోలీసులు వేధింపులు చేస్తా ఉన్నారు. అనేక మంది కార్యకర్తలు ఈరోజు కొంతమంది నాయకులు ఇక్కడ తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసాం. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీని, ఖబర్దార్ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ రకమైనటువంటి వేధింపు చేస్తే బీజేపీ ఊరుకోదు. ఈ రోజు ఒక మధుకర్ ఒక ఆత్మాహుతితోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదు, మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. నీ పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాను, ఏ అధికారి అయితే దీంట్లో వారి పాత్ర ఉన్నదో అతని మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ తరఫు నుంచి. బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తాను, ఏ కార్యకర్త కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ భయపడే అవసరం లేదు. పార్టీ వారితో పూర్తిగా అండగా ఉంటుంది, ప్రతి సమయం ఉంటుంది. అయితే ఇటువంటి ఒక దుస్సాహసం చేయకండి, దయచేసి ఆత్మహత్యకు పాల్గొకండి. మనం బతుకుతాం, పోరాడదాం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుతాం. అంతేగాని వారికి భయపడి మనం ఇటువంటి చర్యలు తీసుకోవద్దు. ఈరోజు మధుకర్ కుటుంబం విలాసంలో ఉన్నారు. వాళ్ళు నిజంగా విలాపంలో చూస్తూ ఉంటే వాళ్ళని ఈరోజు వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు. చిన్న పిల్లలు, మనోరాలు, మనవుడు, వారి కొడుకు, భార్య, వీళ్ళందరూ కూడా ఎంత బాధపడేటటువంటి పరిస్థితి చూసాం. ఒక వృద్ధుడు తండ్రి ఈరోజు వారికి ఒక ఆధారం పోయిందనే విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితి కార్యకర్తలు రావద్దు. బీజేపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది, అండగా ఉన్నది. మీ అన్ని రకాలుగా వారిని కాపాడుతుందని చెప్పి తెలియజేస్తూ
ఈరోజు మరొకసారి కాంగ్రెస్ ఒక నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను. అది ఏ స్థాయి వాళ్ళని కానివ్వండి, బీజేపీ కార్యకర్తలకు మరి ఏదైనా హాని చేస్తే బీజేపీ ఊరుకునే లేదు. మన బండి సంజయ్ గారు వచ్చి చెప్పారు, తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి. ఈ రోజు నేను వచ్చాను ఇక్కడ, కమిషన్ కలుస్తున్నాను, కమిషన్తో మాట్లాడతాను, అధికారుల మీద చర్య తీసుకోవాలంటాను. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి, శిక్షించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు నగర్లో గల తవక్కల్ ఇంగ్లీష్ మీడియంలో 4వ తరగతి చదువుతున్న సాయి వర్షిత ఇటీవల కాలంలో కరీంనగర్ కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య పోటీలలో నాట్య మయూరి అవార్డు 2025 సంవత్సరంగాను గెలుచుకోవడం జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో కూడా జాతీయ స్థాయి నటరాజ అవార్డు గెలుచుకోవడం జరిగింది. చదువుతో పాటు కళల పట్ల ఇష్టమున్న విద్యార్థులను తవక్కల్ స్కూల్స్ యాజమాన్యం ఎప్పుడూ వెనుకుండి ప్రోత్సహిస్తుందని తవక్కల్ వ్యవస్థాపక అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. సాయి వర్షిత పాల్గొన్న ప్రతి పోటీలో గెలిచి పతకాలు సాధించినందుకు స్కూల్కి మరియు తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచిందని వారు కొనియాడారు. సాయి వర్షిత తల్లిదండ్రులను సురేష్ రాజమణి దంపతులకు సన్మానం స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ భిక్షపతి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నగర్లో చదువుతున్న సాయి వర్షిత ఇటు కళారంగంతో పాటు చదువులో కూడా ఎప్పుడు ముందుంటుంది. దీనికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, టీచర్లకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజుల్లో చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. దాన్ని మనం ప్రతి రంగంలో కూడా పిల్లల్ని ప్రోత్సహించినట్టయితే వారి బంగారు భవిష్యత్తుకు బాటలేసినట్టు ఉంటుంది. కాబట్టి సాయి వర్షితకి రాబోయే రోజుల్లో ఇంకెన్నో మెడల్స్ సాధించి, మొన్ననే రవీంద్ర భారతిలో పార్టిసిపేట్ చేసి భరతనాట్యంలో మెడల్ సాధించడం జరిగింది. దీన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, అదేవిధంగా తవక్కల్ యాజమాన్యం అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న విద్యార్థులకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, సాయి వర్షితకు ఇంకా ఎడ్యుకేషన్తో పాటు మిగతా రంగాల్లో ఇటు కరాటేలో, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండాలని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా సాయి వర్షితకు కంగ్రాట్స్. ఆటల్లోనే కాకుండా ఆటల్లో, సంగీతంలో, నృత్యంలో అన్నిట్లలో ఫస్ట్ ఉంటుంది. ఇందులోనే కాకుండా చదువులో కూడా చాలా చురుకుగా ఉండి మా స్కూల్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సాయి వర్షితకు మరొకసారి కంగ్రాట్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం సున్నంబట్టివాడ లయన్స్ భవన్లో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320G ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్రచికిత్స నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్టిక్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి మాట్లాడుతూ, లయన్స్ ఇంటర్నేషనల్ మంచిర్యాల మరియు వివిధ శాఖల వారి సహకారంతో ఈరోజు సున్నంబట్టివాడ లయన్స్ క్లబ్ ప్రాంగణంలో ఉచిత కంటి శస్త్రచికిత్స నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించినామని, ఈ శిబిరంలో దాదాపుగా 150 మందికి పైగా మంచిర్యాల పట్టణ జిల్లా వ్యాప్తంగా రావడం జరిగిందని, వీరిలో 40 మందికి కంటి శస్త్రచికిత్సలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఎవరైతే కంటి శస్త్రచికిత్సలకు ఎంపికయ్యారో వారిని బుధవారం రోజున కరీంనగర్లోని రేకుర్తి ఐ హాస్పిటల్ ఉచిత బస్సు భోజన వసతి సదుపాయాలతో తీసుకువెళ్లడం జరుగుతుందని, శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం వారిని వారి స్థలాల్లో తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజియన్లోని వివిధ క్లబ్బుల సభ్యులు, లయన్స్ క్లబ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ, లయన్స్ క్లబ్ గరిమెల్ల, డయాబెటిక్ జిల్లా కమిటీ మెంబర్ లయన్ డాక్టర్ కె సుగ్నాగర్ రెడ్డి, సభ్యులు డేగబాబు, కొత్త సురేందర్, వినయ్ కుమార్, రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, పి సుధాకర్ రెడ్డి, పి వెంకటేశ్వర్లు, వివిధ క్లబ్బుల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ T20 ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవం వరల్డ్ సైట్ డేను పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలో సున్నపట్టి వాడలో ఉన్నటువంటి లయన్స్ బాన్ ప్రాంగణంలో ఉచిత కంటి శస్త్ర నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ, లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా, లయన్స్ క్లబ్ ఆఫ్ వివిధ శాఖల క్లబ్ల సభ్యులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణము మరియు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి మరి కంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి వారు కంటి శస్త్ర చికిత్సలకు నిర్ధారించినటువంటి వారు రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు లయన్స్ ఆర్గనైజేషన్ నిర్వహించినటువంటి అన్ని కంటి శస్త్ర చికిత్స శిబిరాలకు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న లయన్ డాక్టర్ అభిషేక్ గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారి ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ కూడా కంటి పరీక్ష నిర్వహించి ఎవరికైతే కంటి శస్త్ర చికిత్సలకు ఎన్నుకోబడ్డారో రేపు అనగా 15వ తారీఖు బుధవారం రోజు మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రేకుర్తి ఐ హాస్పిటల్ నుండి ఉచిత బస్సు సౌకర్యంతో అలాగే వారు వసతి భోజనం కూడా ఉచితంగా సమకూరుస్తూ రేపు వారిని కంటి శస్త్రచికిత్సకు కరీంనగర్ పంపడం జరుగుతుంది. సో తర్వాత మరుసటి రోజు వారు చికిత్స నిర్వహించి క్షేమంగా వారు మంచిర్యాలకు రావడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలను మేము లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా లయన్స్ క్లబ్ వివిధ శాఖల ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతోటి గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఈ మధ్య దాదాపు గత సంవత్సరం నుండి మేము ఎన్నో క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి కొన్ని వందల మందికి మేము ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం అనేది జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డాక్టర్ అభిషేక్ గారు, డాక్టర్ సుగుణాకర్ రెడ్డి గారు, అలాగే మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా వారి వంత సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ ఆధ్వర్యంలో చిన్నబట్టి వాడలోని కంటి ఉచిత శిక్ష శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్లో ప్రతి నెల 15 తారీఖు 16 తారీఖు లోపు, అదేవిధంగా నెల లాస్ట్ లోపు 30 తారీఖు లోపు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ లయన్స్ భవన్లో ప్రతి 15 రోజులకు ఒకసారి ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇది కంటి చూపు వారోత్సవాల కార్యక్రమం ఉంటాయి. కంటిని నన్ను మంచిగా చూసుకో, నేను ప్రపంచాన్ని మంచిగా చూసే విధంగా ఉంటుంది. కంటిని మంచిగా చూసుకుంటే జీవితాంతం అన్ని ప్రపంచాన్ని మంచిగా చూడవచ్చు, అన్ని రంగాల్లో చూడవచ్చు. అంటే మనం ఏంటంటే కంటిని జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మా ప్రోగ్రామ్ ఉన్నది. దానిలో భాగంగా మా చిన్న అభిషేక్ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినారు. వారు కూడా ఈ కార్యక్రమం వివరించినారు. ఇది మేమేంటంటే పేదవాళ్ళు చాలామంది మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు. మనం పత్రిక ప్రకటన చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళని నిర్ధారణ అయిన తర్వాత ఆపరేషన్ కరీంనగర్ తీసుకుపోయి ఆపరేషన్ చేపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వారి పరిశోధన ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా ఉంటే మీరు ప్రతి ఒక్కరు మంచిర్యాలలో అందరూ వారి దగ్గర బంధువులకు కానీ వారు చేయించుకున్న వాళ్ళు చెప్పి ఇంకా కొంతమందిని ఆపరేషన్ చేసుకునే విధంగా చేయాలని ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఎప్పుడైనా లయన్స్ క్లబ్ అంటేనే జాతీయ విపత్తులు కానీ జరిగినప్పుడు లయన్స్ క్లబ్ బాబు మరి ముందుంటుంది. లయన్స్ క్లబ్ మంచిర్యాల కంపల్సరీ ఎటువంటి అయినా మన ఎన్టీఆర్ నగర్ కాలనీలో కూడా జరిగినప్పుడు మనం వారికి కిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, పిల్లలకు బట్టలు పంపిణీ అన్ని కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ తరఫున చేస్తూ ఉంటున్నాము. ఇదే విధంగా మా కోడు సుధాకర్ రెడ్డి బర్త్డే సందర్భంగా కూడా ఈరోజు వీళ్ళందరికీ పనులు పంపిణీ చేయడం జరిగింది. వారికి అదేవిధంగా చిన్న అభిషేక్ గారు వారికి సన్మానించడం జరిగింది. ఇంకా మేము ప్రజలను అవేర్నెస్ చేసి చాలామందిని దృష్టికి తీసుకొచ్చి అంటే చాలామందికి బీపీ ఉన్నది, షుగర్ ఉన్నదని కూడా తెలియదు. చాలామందికి తెలియక వివిధ రోగాల నుంచి బారిపడుతుంది. మేము బీపీ, షుగర్ అన్నీ వారిని ఏర్పాటు చేసి వారికి రోగ నిర్ధారణ అయ్యే విధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వారికి కంటి చూపులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వారికి మేము ఈ చికిత్స ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం లయన్స్ క్లబ్ అంటే ఇంకా సేవా కార్యక్రమం బీద వాళ్ళకు కానీ స్కూళ్ళల్లో కానీ అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క లయన్స్ క్లబ్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటి బాలలే రేపటి పౌరులని లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల అన్నారు. మంగళవారం లక్షట్పేట పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.
మహిళలు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని నిలబడాలని ఆయన సూచించారు. మంచి చదువులు చదువుకొని టాప్ పొజిషన్లో ఉన్నతమైన స్థానాల్లో ఎదగాలని, బాలికలు గోల్ కొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి సత్తన్న, న్యాయవాదులు గడిగొప్పుల కిరణ్, రవీందర్, రెహమతుల్లా, చాతరాజు, శివ, కళాశాల ప్రిన్సిపల్ ఆకుల కిరణ్ మరియు ఐసిడిసి సూపర్వైజర్ వాణి, ఎస్ఐ అన్వర్ మరియు విద్యార్థులను, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పక్క నుండి వాళ్ళకి మనము కాపాడాలని చెప్పేసి దీని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ గర్ల్ చైల్డ్ డే, ఇంటర్నేషనల్ చైల్డ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ అవేర్నెస్ అనేది మీ అందరికీ క్రియేట్ అయింది. ఇలానే మీరు కూడా వెళ్ళి చాలా మందికి అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి, మంచిగా చదువుకోవాలని చెప్పండి. గవర్నమెంట్ కూడా 14 years బిలో ఉన్న గర్ల్ చైల్డ్ కానీ అందరికి కానీ ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ గర్ల్ చైల్డ్కి చిన్నప్పటి నుంచే వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్లో రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పండి. ఫ్రీ ఎడ్యుకేషన్ దాంట్లో ఆ స్కీమ్లో పార్టిసిపేట్ చేయండి. మంచి మెరిటోరియస్ అయితే కూడా ఈరోజు గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది. అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది. మంచిగా చదువుకుంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి. సో అమ్మాయిలు మంచి చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. అండ్ ఆల్సో రేపటి రోజున అంటే ఈరోజు ఎవరైతే బాలికలు ఉన్నారో, బాలలు ఉన్నారో వాళ్ళే రేపటి పౌరులు అన్నారు. సో అదే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు ఈరోజు చూస్తే ఇప్పుడు ఇండియా ఇస్ రిప్రజెంటెడ్ బై అవర్ ప్రెసిడెంట్, రైట్? సో అవర్ ప్రెసిడెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ విమెన్, రైట్? సో అలాంటప్పుడు వీ షుడ్ టేక్ హర్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ప్రతి పొజిషన్లో టాప్ పొజిషన్లో అమ్మాయిలు కూడా ఉండాలి అని చెప్పి ఈరోజు టాప్ పొజిషన్లో మీరు అందరు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ విమెన్. సో అలాంటి పొజిషన్కి మనం కూడా రీచ్ కావాలి. మనతో పాటు మన ఒక అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలను కూడా ఎన్లైట్ చేసి వాళ్ళందరినీ కూడా మంచి పొజిషన్కి తీసుకురావాలని చెప్పేసి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క అవకాశం, ఈ యొక్క ప్లాట్ఫామ్ మాకు ఇవ్వడానికి తోడ్పడిన మీ ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, కుటుంబ కలహాలతో సైదం కల్పన 28 వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. తిర్యాని ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం తిర్యాని మండలం గంభీర్రావుపేట గ్రామానికి చెందిన సైదం శేఖర్కు తనకు వరుసకు మేనమామ బెల్లంపల్లి మండలం కన్నల గ్రామానికి చెందిన జాగిర్తి బాబు రెండవ కూతురు కల్పనతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా సాఫీగా సాగిన దాంపత్య జీవితంలో గత 2 సంవత్సరాల నుండి గొడవలు మొదలయ్యాయని తెలిపారు. అంతకుముందు తిర్యాని పోలీస్ స్టేషన్లో శేఖర్ ఫిర్యాదు ఇవ్వగా భార్యాభర్తలకి ఇద్దరికీ కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగిందని తెలిపారు. అనంతరం మళ్లీ గొడవలు కావడంతో కల్పన పుట్టింటికి వెళ్లిపోవడంతో అనేకసార్లు పెద్ద మనుషుల సమక్షంలో మరియు కోర్టుల్లో పంచాయతీలు జరిగాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కల్పన పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కల్పన మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. కల్పన తల్లి జాగిర్తి దేవక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డాక్టర్ అక్షిత నిన్న కేసు 120-130 మధ్యలో వచ్చింది. అప్పటికి మేము ఆమెకి రాగానే పల్స్ అవన్నీ చెక్ చేయడం జరిగింది. అవేవి రికార్డబుల్ లేకుండే. ఆ తర్వాత మేము సిపిఆర్ స్టార్ట్ చేసినప్పుడు నోట్లో నుంచి సెక్రీషన్స్ వచ్చినాయి. దాని తర్వాత మేము ఈసీజీతోని కన్ఫర్మ్ చేసినాం. ఆ ఈసీజీ కూడా ఫ్లాట్ వచ్చింది. ఆ తర్వాత మేము వాళ్ళకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళకి అరౌండ్ 1:30 అలా వస్తే 2:10 వరకు మేము కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈసీజీ తీసి. వాళ్ళు చెప్పింది ఏంటంటే తను ఏం తాగిందో తెలియదని ముందు చెప్పినారు. తర్వాత బాత్రూమ్ దగ్గర వాళ్ళకి ఓపీ కాంపౌండ్ డబ్బా దొరికింది అని చెప్పినారు. ఆ తర్వాత మాకు కూడా ఆమె దగ్గర నుంచి స్మెల్ రావడం జరిగింది. అది సేమ్ ఓపీ కాంపౌండ్ లానే ఉంది. ఆమె కళ్ళు కానీ లేకపోతే అదంతా కూడా ఒక ఓపీ పాయిజనింగ్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉండింది. ఆ తర్వాత మేము ఇది కొంచెం సస్పీషియస్గా ఉంది అట్లా అని చెప్పి మేము పోలీస్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళకి కాల్ చేసినాము. వాళ్ళు మార్నింగ్ వరకు వస్తామని చెప్పారు. ఎందుకంటే నైట్ పోస్ట్ మార్టం అనేది జరగదు. సో మనం తీసుకెళ్ళలేము కాబట్టి వాళ్ళు మార్నింగ్ వరకు వస్తారని చెప్పినాం. సో మేము పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో పోస్ట్ మార్టం జరిగితే మనకు పూర్తిగా ఏం జరిగిందనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. 12:30కు నాకు ఫోన్ చేశారు. మా కొడుకు ఫోన్ చేసినాక నేను ఒకసారి కోడలు ఈ కొడుకు పట్టుకొని ఉన్నాక దాన్ని తీసుకొని హాస్పిటల్ వచ్చాను. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయగా వరకు ఒక సగం బాటలు ఎక్క వరకు పానం
గత 12 సంవత్సరాల కిందట మా అక్కకు సైదం శేఖర్కి ఇచ్చి మ్యారేజ్ చేసాం. 12 సంవత్సరాల కిందట మ్యారేజ్ చేసిన తర్వాత 2 years బ్యాక్ నుండి ఏమైందంటే అంటే కారు కొనుక్కుంటామని గొడవ చేసిండు. ఇంట్లో పైసలు ఇవ్వమని లేకపోతే మా ఇల్లు పత్రాలు ఇవ్వమని గొడవ చేసిండు. మేము ఇవ్వకపోయేసరికి మా అక్కను కొట్టి ఇబ్బందులు పెట్టి మానసికంగా హింసించి బంగారం మొత్తం తీసుకున్నాడు. అంటే మా అక్క మీద ఉన్న బంగారం మొత్తం తీసుకున్నాడు. కారు కొనుక్కున్నాడు, అయిపోయింది. మళ్ళీ ఫైనాన్స్ పెట్టిండు. అంటే ఆ బంగారం జరపకుండా ఫైనాన్స్ పెట్టిండు. అట్లా ఫైనాన్స్ పెట్టిండు. ప్లస్ మళ్ళీ కొంచెం అనుమానాస్పదంగా ఉన్నది అనేసి అంటే మీ అక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది అది అనేసి చెప్పిండ్రు. అట్లా చెప్తే మా అక్కకు అంత అనుమానం ఉంటే నీకు మా అక్కను మా ఇంటికాడ వడగొట్టుకో నేను తీసుకొచ్చుకుంటా అని వెళ్తే సరే ఇది ఒక్కసారి ఓని అనేసి మళ్ళీ నేనే ఉంచుకుంటా అనేసి ఉంచుకున్నాడు. అంటే ఇది కావాలని కుట్ర చేసిండు వాళ్ళు. తర్వాత మళ్ళీ నాకు కిస్తీలకు పైసలు లేవు అనేసి మా అక్కని రోజు కొట్టుడు, నన్ను ఫోన్ చేసి అడుగుడు. ఆయన తాగేదే 2 రోజులు, మంగళవారం గురువారం. ఆ 2 రోజులు ఇష్టం వచ్చినంత తాగుతాడు. ఎప్పుడు డేట్ అయిపోతుందో అప్పుడే ఆపేస్తా అంటాడు. అంటే నిమిషం చూసుకుంటా టైం చూసుకుంటా తాగుతాడు. అట్లా తాగకుండా రోజు మానసికంగా హింసించుకుంటా ఇట్లా చేసుకుంటా మా అక్కని చంపేసింది సార్. వాళ్ళందరూ కుటుంబం అంతా కలిసి. నాతో ఫోన్ మాట్లాడింది పండుగ కన్నా 2 రోజుల ముందు సారు. 2 రోజుల ముందు మాట్లాడింది. అద్దామంటే అత్తలేదని చెప్పిండు అల్లుడు. చెప్పిండు అయితే మరి పడగొట్టమని అంటే పడగొట్టలే. నా బిడ్డ తీసుకొని మాట్లాడింది. అయితే లొల్లి చేస్తాండు. నేను పండుగ తెల్లారి ఈ పండుగ అయిపోయాక నేనే అత్తమ్మ అన్నది. అన్న వాళ్ళే తెల్లారి గొడవ చేసిండు. రాకుండా గొడవ చేసిండు, కొట్టిండు. వాళ్ళ అవ్వయ్య దగ్గర పడగొట్టిండు. ఆడ ఉండేనట. ఆడ ఉంటే వాళ్ళు కూడా ఫోన్ చేయలే. మళ్ళీ శుక్రవారం ఒక రోజు ఉన్న తర్వాత వాళ్ళ ఇంటికి పోయిందట. అక్కడ ఈ పని చేసిండు. మాకు ఫోన్ తెలియదు. చనిపోయినాక అయితే హాస్పిటల్ తీసుకొచ్చినాక మాకు ఫోన్ చేసిండు. ఏం మందు తాగిందో మాకు తెలియదు, మాట్లాడతలేదు, బాగా సీరియస్ ఉన్నది అని అన్నారు. ఒకటికి పంచాయతీ అయిన పోలీస్ స్టేషన్లో పంచాయతీ అయింది. ఎస్ఐ చెప్పిండు ఒకసారి చూడు పోనీ బాబా అని చెప్పిన వాళ్ళే. ఇక నేను అనుకున్నా నాకు 3 బిడ్డలు అని పంపించిన వాళ్ళు నా కొడుకుతో ఎప్పటికి ఫోన్ చేసి డబ్బులు అడుగుడు. కొడుకును డబ్బులు అడిగితే నా కొడుకు నన్ను డాడీ నన్ను డబ్బులు అడుగుతాను డాడీ అని నా కొడుకు అన్నాడు. అంటే మన దగ్గర ఇక్కడ మన కూలి చేసుకుంటాం అని నేను అన్నా. అన్న వాళ్ళు బాగా మరి మాకు దొరుకుతలేవు పైసలు అన్న వాళ్ళకి దాన్ని కొట్టుడు అటు. ఇక కొట్టాను కదా ఈసారి ఇట్లా జరిగింది. మరి 2 సార్లు జరిగినాయి. తీసుకుపోయిండు. మళ్ళీ అట్లా జరిగినాయి. మళ్ళీ అట్లా జరిగిన తర్వాత తీసుకొచ్చిండు. ఇతనే చేస్తాను ఈసారి పంపింది అని అన్నారు స్టేషన్లో. ఊళ్ళో పెద్ద మనుషులు 2-3 సార్లు పంచాయతీ అయింది. పెద్ద మనుషుల కాడ ఈసారి పంపిండు 4 రోజులు పో అమ్మ అని అన్నాక పంపించినాం. ఒప్పుకున్నారు కాబట్టి పంపించినాం. అయ్యవ్వ ఇక మాకు ఇంత పని చేసింది. మరి అత్తమ్మ కూడా ఫోన్ చేయాలి కదా. కొట్టిన పోలే వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఫోన్ చేయలే. మరి ఇట్లా జరిగింది అని ఇవాళ చనిపోయినాక కొడుకు చేసినాక తండ్రి చేసింది. మరి రండి మా ఇంటికనే ఉన్నది. గిట్ల తీసుకుపోయారు. మరి గిట్ల లొల్లి పెట్టుకున్నారు అంటే మేము తీసుకుపోదు కదా సార్. నా బిడ్డ నెట్ కాకుండా చేసింది. నా బిడ్డ చేసుకోలే. నేను సంవత్సరంన్నర కాల నుంచి నేను చెప్తాను అలా గొడవలు అయితే అంటే బిడ్డ పిల్లల ముఖం చూడు. ఆయన చంపితే ఆయన చేతులు పానం పోతే మనం చెప్పలేం కానీ నువ్వైతే ఏం ముట్టకు, పిల్లల ముఖం చూడు అనుకుంటూనే ఉంటాను. బయటికి వెళ్ళి ఏదైనా గొడవ అయితే. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో 100% అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు కుట్టు శిక్షణ నేర్పిన ఇన్స్ట్రక్టర్లతో సమావేశం జిల్లా వయోజన విద్యా అధికారి బీసీ వెల్ఫేర్ అధికారి ఏ పురుషోత్తం నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ కుట్టు శిక్షణ నేర్చుకున్న వాలంటీర్లకు పరీక్షలు నిర్వహించి శిక్షణ సర్టిఫికెట్లు అందజేయబడతాయని, త్వరలో ప్రారంభమయ్యే ఉల్లాస్ కార్యక్రమానికి చదువు మధ్యలో ఆపేసిన వారిని చేర్పించాలని, అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షలు రాయించి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు ఇంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 100% అక్షరాస్యత కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించి ఉత్తమ వాలంటీర్లుగా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న ఇన్స్ట్రక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాశీపేట మండలం ఏపీఎం రాజ్ కుమార్, జేడీఎం రామచందర్, డిఆర్పి సుమన్ ఇన్స్ట్రక్టర్లు, మహిళలు పాల్గొన్నారు. వాలంటీర్ నుండి మా విలేజ్ వాళ్ళకి చదువు నేర్పడానికి వాళ్ళకు చదువు అంటే మాకు అవసరం. మేము పనులు పోయేవాళ్ళం, చదువు మాకు ఎందుకంటే మాకు ఫస్ట్ రాలేదు సార్. తర్వాత జేసీ సార్ వాళ్ళు వచ్చారు, డిఓ సార్ వచ్చారు. అంటే పెద్ద పెద్ద సార్ వాళ్ళు మన విలేజ్ వచ్చి
చేసుకుందామా అంటే వాళ్ళు మన కోసం వాళ్ళ పనులను వదిలేసి మన కోసం మన ఇళ్ళకి వచ్చి మనం చదువు నేర్చుకుంటే చదువు అంత గొప్పదా అని వాళ్ళు కూడా వాళ్ళ పనులకు పోయి మళ్ళీ నైట్ వచ్చి నైట్ క్లాసులు కూర్చొని 7 గంటల నుండి 9 గంటల వరకు కూర్చొని నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. కొందరేమో దగ్గర కూర్చున్నారు, కొందరేమో ఇళ్ళలో నేర్చుకున్నారు సార్. మళ్ళీ సార్ వాళ్ళు చెక్కింగ్ అని వచ్చినప్పుడల్లా వాళ్ళు వచ్చి వాళ్ళు బుక్కులు రాసి పలకల మీద వాళ్ళ పేర్లు రాసి కూడా చూపించారు సార్. దానివల్లే మా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది సార్. మేము కష్టపడ్డా నా కష్టానికి తగ్గ మా వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు సార్. ప్రతిసారి మీటింగ్ అయినా ఎవరైనా రమ్మంటే కూడా తొందరగా వచ్చారు, తొందరగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కూడా బాగా రాశారు, చదువు కూడా నేర్చుకున్నారు సార్. ముందు కూడా ఇప్పుడు ఓపెన్ 10% ఫీజు కడతా అని వాళ్ళు ముందుకు వచ్చారు. నేను కూడా ఓపెన్ 10 రాసిన సార్. ఓపెన్ 10 రాసి వాళ్ళకి చదువు నేర్పడంతో వాళ్ళు ఏదో నేను బాగా పెద్ద చదువులో చదువుకున్నాను అన్నట్టు వాళ్ళు నన్ను అనుకుంటారు సార్. ఆ గుర్తింపు కూడా ఇది నేర్పడం వల్ల నాకు గుర్తింపు వచ్చింది సార్. అందులో అంటే నేను కూడా ఒక వాలంటీర్గా చదువు నేర్పిన టీచర్గా వాళ్ళకు నేను బాగా గుర్తుండిపోయాను సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. లయన్స్ ఇంటర్నేషనల్ మంచిర్యాల క్లబ్బుల ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవం. మంచిర్యాల జిల్లా కేంద్రం లయన్స్ భవన్లో ఉచిత నేత్ర చికిత్స నిర్ధారణ శిబిరం ఏర్పాటు. మహిళలు సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని నిలబడాలి. లక్షట్పేట పట్టణంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.